వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన సాధారణ ప్రమాదం కాదని, భద్రతా ప్రమాణాల అమలులో జరిగిన ఘోర నిర్లక్ష్యమని, ఇందుకు బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్ర విస్ఫోటనంలో 23 మంది కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదమని అన్నారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, భద్రతా ప్రమాణాల అమల్లో నిర్లక్ష్యం స్పష్టమైందని అన్నారు. యజమానితో పాటు అనుమతులిచ్చిన అధికారులపై కూడా హత్య కేసులు నమోదు చేయాలని, కేవలం సస్పెన్షన్ సరిపోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 23 లక్షల పరిహారం తగినది కాదని, దానిని 50 లక్షల రూపాయలకు పెంచాలని, గాయపడిన వారికి పూర్తి స్థాయి ఉచిత వైద్యం, మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ఆయన తెలిపారు. వేట్లపాలెం ఈ బాణసంచా కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలు. వాళ్ళ కుల మీదైనా వాళ్ళ మతం మీదైనా అత్యంత పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ బాణసంచా తయారీ కేంద్రాల్లో పనిచేస్తుంటారు. ఆ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కొంత పెద్ద మనసు చేసుకొని మానవత్వంతో కొంత ఎక్స్గ్రేషియా పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కార్మికులకు దేశం లెక్కలేని విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మృత కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹1 కోటి గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించాడు. అప్పుడు పాలిమర్ ఘటనలో ₹1 కోటి ప్రకటించాడు. కనీసం ఇవి పేద కుటుంబాలు, కనీసం ఒక 50 లక్షలైనా వాళ్ళకు పెద్ద మనసు చేసుకొని సాయం చేయాలని కోరుతున్నాను నేను. వాస్తవానికి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అది హుదూద్ తుఫాన్ నుంచి మొదలుకుంటే, విశాఖపట్నం ఘటన నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు ఎలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా అందరికంటే ముందు వాలేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ప్రత్యక్షంగా ఉండి అన్ని పర్యవేక్షణ చేస్తుంటాడు. ఆ విషయంలో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా చొరవ తీసుకునే విషయంలో, క్షేత్రస్థాయికి వచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. ఇక్కడ కూడా వేట్లపాలెం కూడా సమాచారం అందించిన వెంటనే వచ్చేసాడు. అందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటికే 20 లక్షలు ప్రకటించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. కానీ పెద్ద మనసు చేసుకొని దాన్ని పెంచాలని మాత్రం నేను ఆయనను కోరుతున్నాను. ఇకపోతే నేను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఒక 2 విషయాలు తీసుకోవడం కోసం వచ్చాను. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటే అది ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయం. భవిష్యత్తులో అది ఏమవుతుందో అప్పీల్ చేస్తాం. కానీ ఇప్పటికే చనిపోయిన 22 మంది మృత్యువాత పడ్డారు. వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇంటరు డిగ్రీ పీజీ వరకు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద కుటుంబాలన్నీ ఈ పని మీదనే ఆధారపడి ఉంటాయి. భవిష్యత్తులో చదువుకున్న పిల్లలకు ఆ పరిస్థితి రాకుండా చేయడం కోసం కనీసం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం వాళ్ళ చదువును బట్టి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారిని కోరడం కోసం వచ్చాను. ఆయన కూడా పెద్ద మనసుతో స్పందించి ఖచ్చితంగా ఒక 3-4 రోజుల్లో నేను ఇప్పటికే చనిపోయిన బాధిత కుటుంబాలన్నిటిని నేను పరామర్శిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఈ దుర్ఘటన జరిగి 2-3 రోజులు అవుతుంది కనుక వాళ్ళ బాధల్లో ఉంటారు. అదే సమయంలో ఇంటి కార్యక్రమాలు ఉంటారు కనుక నేను ఒక 4-5 రోజులు, వారం రోజులు తిరగకముందే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎవరు ఏ స్థాయిలో చదువుకున్నారో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఇస్తే బాగుంటుందనే దాని మీద ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఇవ్వడానికి మాత్రం
ఖచ్చితంగా అన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు అనేదే కాకుండా వీళ్ళ మీద ఇప్పుడు ఎవరైతే ఈ భరత్ అని నాని మీద ఈ పరిశ్రమకు ఎవరైతే కారకులో భరత్ అనేటైనా భరత కదా అర్జున్ అనే నాని మీద ఏ కేసులు అయితే పెట్టేశారు వీళ్ళ మరణానికి, అంటే ప్రమాదం సంభవిస్తే మరణాలు కూడా జరుగుతాయని తెలిసినా కూడా వాళ్ళను నిబంధనలు పాటించకుండా అంతమంది పెట్టడమే కాకుండా ఇప్పుడు ఒక రోజుకు 15 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థం ఉండాల్సిన కాడ 10 రోజులకు సరిపోయిన విధంగా 150 కేజీల దాకా పైన ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఆ స్థాయి ఘటన జరగడానికి ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే తీవ్రతే కదా. తీవ్రత పెరగడానికి కారణం ఏంది? చట్టవిరుద్ధంగా సంఖ్య పెంచుకోవడం కదా. అదే సమయంలో చట్టవిరుద్ధంగా సంఖ్య పెంచడంగా పేలుడు పదార్థాలు కూడా ఎక్కువ నిలవబెట్టడమే కదా. అంటే ఇదంతా జరిగింది, మరణాలు జరుగుతాయని తెలిసి కూడా చేసేయడం జరిగింది. మరి నిర్లక్ష్యం చేసే వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. కాబట్టి సస్పెన్షన్ వరకే పరిమితం కాకుండా వాళ్ళ మీద కూడా ఏదైతే అర్జున్ నానిల మీద ఏ కేసు అయితే పెట్టారో, మర్డర్ కేసుకు సమానంగా ఏ కేసు అయితే పెట్టారో అదే కేసులు ఎంఆర్ఓ మీద, ఎస్ఐ మీద, సిఐ మీద, స్థానిక మండల అధికారుల మీద కూడా పెట్టితేనే రేపు ఇంకో చోట ఇట్లాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు, వ్యాపారాలు జరగకుండా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీలపై పోలీసులను ప్రయోగించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రహదారి దిగ్బంధనం చేసి నిరసన. అంగన్వాడీలు చేస్తున్న శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం దాడులు అనైతికమని, తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్. భద్రతా ప్రమాణాల అమల్లో జరిగిన ఘోర నిర్లక్ష్యమే వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన. ప్రమాద బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దివంగత లోక్సభ స్పీకర్ స్వర్గీయ జిఎంసి బాలయోగి వర్ధంతి. బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.